అల్లుడు గారు, నాకు నాకు కృష్ణవేణి ఇష్టం లేదు. బయటికి రండి, బయటికి పదండి. కూర్చోండి మనోజ్ గారు. One minute. Okay. మీ అబ్బాయి వంశీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కదా? అవును మనోజ్ గారు. హాయ్ వంశీ. హాయ్ డాక్టర్ అంకుల్. హౌ ఆర్ యు వంశీ? ఐ యామ్ ఫైన్ అంకుల్. బామ్మగారు ఎక్కడా? బామ్మకి హెడేక్ గా ఉందని పడుకుంది. ఓకే. ఇందాక మ్యూజిక్ ప్లే చేసి నువ్వే కదా? అవును. ఎక్సలెంట్ ట్యూన్. థ్యాంక్ యూ డాక్టర్. వంశీ, నేను చూడటానికి ఫ్రెండ్ వచ్చాడు, కిందికి వెళ్దామా? ఫ్రెండా డాక్టర్? అయితే ఆ ఫ్రెండ్కి మన బొమ్మలు చూపెడదామా? బొమ్మలేంటి వంశీ? ఇదిగో. ఓ, ఈ బొమ్మలా? అవును, మొన్ననే ఈ బొమ్మలకి పెళ్ళైంది డాక్టర్. ఓ నైస్. వెళ్దామా? కమ్. మనోజ్ గారు, మా వంశీ ట్రీట్మెంట్ విషయంలో మీరు ఇంట్రెస్ట్ చూపించి మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పర్సనల్ వర్క్ మీద ఇండియా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇంటికి రావటం నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది రత్నబాబు గారు. వంశీకి మీరు ట్రీట్మెంట్ ఇస్తే తను త్వరగా రికవర్ అవుతాడని పార్థసారథి గారు నాకు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. మీ ట్రీట్మెంట్ ఎంత కాస్ట్లీ అయినా దానికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. రత్నప్రభ గారు,
లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన డబ్బు కన్నా ఎక్కువే మా పెద్దవాళ్ళు నాకు సంపాదించి పెట్టారు. యుఎస్లో లీడింగ్ సైకియాట్రిస్ట్గా నాకు మంచి పేరుంది. అది చాలు. ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కానీ డబ్బు కాదు. అఫ్ కోర్స్ పేరు 100 ఏళ్ళు, ప్రతిష్ట 1000 ఏళ్ళు అన్నారు. డబ్బు ఎంతున్నా చివరికి మిగిలేవి ఆ రెండే కదా. వంశీ, నేను కలవడానికి వచ్చిన నీ ఫ్రెండ్ మనోజ్. మనోజ్ గారు, తనకి నేనంటే ఇష్టం ఉండదు. తను నా దగ్గరికి రాడు. ఇట్స్ ఓకే. హాయ్ వంశీ. వంశీ, నీ ఫ్రెండ్ విష్ చేయి. నా బొమ్మ నేను తీస్తాను వంశీ.
ఈ బొమ్మకు మొన్ననే పెళ్ళైంది. నా పెళ్లి కూతురు బొమ్మ నాకు ఇవ్వు. వెరీ నైస్ డాల్. ఈ బొమ్మ నాకు ఇస్తావా వంశీ? ఈ బొమ్మ నా బొమ్మ, నేనివ్వను. ఇట్స్ ఓకే. నీకు ఇష్టం లేకపోతే నేను తీసుకోను. రత్నప్రభు గారు, వంశీకి రీసెంట్గా పెళ్లి చేశారా? అవును మనోజ్ గారు. పెళ్లి చేయమని డాక్టర్ సజెస్ట్ చేశారా? లేదు మనోజ్ గారు, అది నా ఓన్ డెసిషన్. మరి వంశీ హెల్త్ కండిషన్ తెలిసి ఆ అమ్మాయి పెళ్లికి ఎలా ఒప్పుకుంది? వంశీ గురించి తనకన్నీ ముందే తెలుసు మనోజ్ గారు. మీ కోడలను ఒకసారి పిలుస్తారా? మాట్లాడాలి. సారీ మనోజ్ గారు, యాక్చువల్గా తన్ని కూడా మీకు పరిచయం చేయాల్సింది, కానీ జస్ట్ ఇందాకే పండక్కి పుట్టింటికి వెళ్ళింది. ఇట్స్ ఓకే. మ్యారేజ్ అయ్యాక వంశీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? పెద్ద చేంజ్ ఏమీ లేదు మనోజ్ గారు. వంశీ తన వైఫ్తో బాగా క్లోజ్గా ఉంటున్నాడా? లేదు డాక్టర్, తనకి దూరంగా ఉంటున్నాడు. వంశీ ఎప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? 7 years నుంచి డాక్టర్. మరి ఎడ్యుకేషన్ ఎలా కంటిన్యూ చేశారు? 7th year నుంచి తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు డాక్టర్. ఆ తర్వాత 15 years వరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్డ్ గానే జరిగింది. ఆ తర్వాత తనకి మూడున్నప్పుడు ట్యూషన్ చెప్పించాం. ఇంగ్లీష్, హిందీ ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. అలాగే తను మంచి పెయింటర్ కూడా. మరి మ్యూజిక్ ఎలా నేర్చుకున్నాడు? మ్యూజిక్ తనంతట తానే ప్లే చేయడం నేర్చుకున్నాడు. మూడ్ బాలేపోతే ఏం చేస్తాడు? కామిక్స్ బుక్స్ చదువుతాడు. బుక్ రీడింగ్, పెయింటింగ్, మ్యూజిక్. వెరీ ఇంట్రెస్టింగ్. తను వైల్డ్గా ఎప్పుడెప్పుడు బిహేవ్ చేస్తాడు? రెడ్ కలర్ చూసినప్పుడు, అమావాస్య రోజు. వాట్? అమావాస్య రోజా? అవును, అమావాస్య రోజు వంశీ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయలేం. తనేం చేస్తాడో తనకే తెలీదు. మరి తను వైల్డ్గా బిహేవ్ చేస్తే మీరెలా కంట్రోల్ చేసేవారు? డాక్టర్ గారి హెల్ప్ తీసుకునేవాళ్ళం. ఒక్కోసారి కంట్రోల్ తప్పినప్పుడు అవుట్ హౌస్ లో పెట్టి తాళం వేసేవాళ్ళం. ఐ సీ.
అలా చాలా సంవత్సరాలుగా వంశీని అవుట్ హౌస్లో ఉంచాం. చెప్పండి. మనోజ్ గారు, మీరు చెప్పిన బిల్డింగ్ గురించి ఎంక్వైరీ చేశాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న టౌన్లో గానీ సిటీలో గానీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సారీ అండి. ఇట్స్ ఓకే. రత్నప్రభ గారు, నేను ఇక బయలుదేరతాను. థ్యాంక్ యూ డాక్టర్. ప్లీజ్ కమ్ డాక్టర్. ఏమైంది మనోజ్ గారు? ఇందాక వంశీని చాలా సంవత్సరాలుగా అవుట్ హౌస్లో ఉంచానని చెప్పారు కదా, ఆ అవుట్ హౌస్ ఎక్కడా అని చూస్తున్నాను. అవుట్ హౌసా? అది మా ఇంటి వెనకాలుంది. నేను ఒకసారి అవుట్ హౌస్ని చూడొచ్చా? శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రయుగం స్మరామి యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతర్ధ్రువాని తిర్మతిర్మమ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం వరవిందవలాయతాక్షం రామం నిశాచర వినాశకరం శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే చరితం రఘురాలస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే చరితం రఘురాలస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ నమః. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమై నేను నీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే ఓ పడతి ఆడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి.
వరలక్ష్మి, కృష్ణవేణిని పండక్కి పిలిచారటగా, నిజమేనా? నిజమే అత్తయ్య. మరి తీసుకురావడానికి ఎవరెళ్లారు? మా మరిది గారు చంద్రకళ ఇద్దరూ వెళ్లారు. జమీందారు పెద్ద కోడలు కదా, పంపిస్తారో లేదో. బయలుదేరింది అత్తయ్య. కాసేపట్లో ఇంట్లో ఉంటానని ఫోన్ చేసింది. అదిగో కృష్ణవేణి వచ్చేసింది.